Hi everyone, welcome to our channel. Next video is Polytechnic Maths second year 4th semester half range 4-year series. Maths M4 లో యూనిట్ 4లో పార్ట్ 2. పార్ట్ 1లో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ కొసైన్ సిరీస్ సైన్ సిరీస్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ రిమైనింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు చేద్దాం. చూస్తే అన్నీ కూడా ఈజీగానే ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం థర్డ్ యూనిట్లో ఏ ప్రాబ్లమ్స్ చేస్తామో అవే ప్రాబ్లమ్స్ వస్తాయి. కొద్ది చేంజ్ లిటిల్ బిట్ చేంజ్ తప్పితే రిమైనింగ్ అలాంటిది సేమ్ ఉంటాయి అబ్బా. ఒక ఏనాటి ఏం దేని వాల్యూస్ తప్పితే రిమైనింగ్ అంతా సేమ్. సో ఎక్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ ఉంది, ఈ పవర్ ఎక్స్ కూడా అనిపిస్తుంది కదా, రైట్. ఈ పవర్ ఎక్స్ కూడా ఏముంటుంది, డైరెక్ట్ ఫైండ్ ద, చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ ఏఎక్స్, find Fourier half range, find Fourier half range cosine series, cosine and sine series in limits are 0 to pi. హాఫ్ రేంజ్ అన్నాడు కాబట్టి లిమిట్స్ ఇచ్చినా ఇవ్వకుండా సేమ్ అన్నాడు. అయితే కొసైన్ సిరీస్ ఏంటి, ఎగ్జామ్లో మాత్రం మనకి ఈ పవర్ ఎక్స్ కొసైన్ అని అడుగుతాడు, సైన్ అని అడుగుతాడు, లేకపోతే ఈ పవర్ మైనస్ ఎక్స్, ఈ పవర్ మైనస్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్. నేను రెండు చెప్పేస్తే రిమైనింగ్ మీరు చేసుకోవచ్చు, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే. ఫస్ట్ ఏంటండి, ఫోరియర్ కొసైన్ సిరీస్ చేయండి. కొసైన్ సిరీస్ మొత్తం రాయట్లేని డేటా, ఎందుకంటే మీకు ఆల్రెడీ మనం చేసాం కదా బిఫోర్ ప్రాబ్లమ్స్లో. కొసైన్ సిరీస్ కనబడుతుంది, రైట్. మ్యాక్సిమం వీడియో చూసేవాళ్ళు 480లో చూడడానికి ట్రై చేయండి, మీకు ఈజీగా బెటర్గా అనిపిస్తుంది. ఎందుకంటే మన మొబైల్లో నాకు తెలిసి ఎందుకు అంత క్లారిటీ మిస్ అవుతుంది ఇంతకుముందు దానికంటే. ఓకేనా, చూడండి. కొసైన్ సిరీస్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos nx. ఇది ఈక్వేషన్ 1. ఓకేనా, కొసైన్ సిరీస్ సైన్ సిరీస్. కొసైన్ సిరీస్ చేసి ఎట్ ఏ టైం ఇందులోనే ఈ పవర్ మైనస్ ఎక్స్ అన్ని సింబల్స్ చేంజ్ చేస్తా, జస్ట్ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, సింబల్స్ మాత్రం చేంజ్ చేసి చూపిస్తా. ఏ0 వాల్యూ ఫార్ములా 2/π ఇంటిగ్రేషన్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ద ఏ0 వాల్యూ. ఏ0 ఈక్వల్ టు 2/π ఇంటిగ్రేషన్ 0 to π, లేకపోతే డైరెక్ట్ ఓన్లీ సైన్ సిరీస్ కొసైన్ సిరీస్ అనే పెట్టుకోండి అబ్బా, మీకు ప్లస్ ఈజీగా ఉంటుంది. కొసైన్ సిరీసే ఈ పవర్ ఏఎక్స్, ఈ పవర్ మైనస్ ఎక్స్ అన్నీ ఒక దాంట్లో చేస్తాం. 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటండి, ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్. ఏ0 ఈక్వల్ టు 2/π ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ వాల్యూ ఈ పవర్ ఎక్స్ బై ఏ, ఎక్స్ కోషన్ ఎందుకంటే 0 to π వస్తుంది. సో ఏ0 ఈజ్ ఈక్వల్ టు 2/a/π ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ a/π మైనస్ ఈ పవర్ 0. ఏ0 ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఈ పవర్ a/π మైనస్ 1/a/π ఈజ్ ద ఏ0 వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ వాట్ వి ఫైండ్ ద నెక్స్ట్ వాల్యూ ఈజ్ an వాల్యూ. an ఫార్ములా 2/π ఇంటిగ్రేషన్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ nx dx. an ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటిగ్రేషన్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈ పవర్ ఎక్స్ కాస్ nx dx. కాస్ nx dx ఫార్ములా అప్లై చేస్తే వాల్యూ సార్ ఇక్కడ ఈ పవర్ ax ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ nx dx కాస్ bx dx ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ a కాస్ bx ప్లస్ b సైన్ bx. ఇది ఫార్ములా కదండి, ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తాం. అప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి, ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ ఏంటి, ఏనే ఉంది, ఈ పవర్ ఎక్స్ కాబట్టి ఈ పవర్ ఎక్స్, ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ ఏ ఓన్లీ. కాస్ బిఎక్స్ కాస్ ఎన్ఎక్స్ అంటే బి వాల్యూ ఈజ్ ఈక్వల్ ఎంత అని ఎన్. అప్లై చేయండి, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 2/π ఆఫ్, ఇప్పుడు ఈ పవర్ ఏఎక్స్ అంటే ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ వాల్యూ ఏ స్క్వేర్, బి స్క్వేర్ వాల్యూ ఎన్ స్క్వేర్. ఇక్కడ ఏం చేస్తామండి, ఏ కాస్ బిఎక్స్ కదండి, ఏ కాస్ ఎన్ఎక్స్ ప్లస్ బి అంటే వాల్యూ బి వాల్యూ ఎన్ సైన్ ఎన్ఎక్స్. లిమిట్స్ ఆర్ 0 to π. ఇక్కడ ఎన్ సైన్ ఎన్ఎక్స్ వాల్యూ 0 అయిపోతుంది. ఎందుకు, లిమిట్స్ ఆర్ 0 to π అంటే ఎన్ సైన్ ఎన్ఎక్స్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ 0. సేమ్ ఇక్కడ నేను అదే అప్లై చేస్తున్నా. ఏ కాస్ ఎన్ఎక్స్ ఉంది కానీ ఏ కాస్ ఎన్ఎక్స్ ఉంటే ఏ కాన్స్టెంట్ కూడా అవుట్ సైడ్ రాద్దాం. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 2a/π ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈ పవర్ ఏఎక్స్ కాస్ ఎన్ఎక్సే ఉంటాయి. సో అప్పర్ లిమిట్ మైనస్ ఈ పవర్ ఏఎక్స్
ఈ పవర్ ఏ పై కాస్ ఎన్ పై మైనస్ ఈ పవర్ 0 కాస్ 0 ఉంటుంది వాల్యూ. అంటే ఏఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ 2a బై పై ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈ పవర్ ఏ పై -1 హోల్ పవర్ ఎన్ -1 ఈజ్ ద ఏఎన్ వాల్యూ. ఓకేనా, -1 ఈజ్ ద ఏఎన్. ఏ నాట్ వచ్చేసింది, ఏఎన్ వచ్చింది. నెక్స్ట్ ఫైండింగ్ వాల్యూ, నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేసే వాల్యూ ఫ్రమ్ ఈక్వేషన్ 1. From equation 1 Fourier series కానీ a power ax is equal to a naught value this one 2 of e power a pi -1 by a pi by 2 plus summation of n is equal to 1 to infinity a అంటే ఇది రాసేయండి. a అంటే ఏనొచ్చు ప్లస్ 2a of e power a pi -1 whole power n -1 by pi of a square plus n square ప్లస్ ఏంటిదని కాస్ ఎన్ఎక్స్. ఇది ఫార్ములా అప్లై చేస్తాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1లో ఏఎన్ ప్లస్లో ఏఎన్ వాల్యూ, ఏ నాట్ ప్లస్లో ఏం చేస్తాం. ఇది కొసైన్ సిరీస్ ఈ పవర్ ఏఎక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, కొసైన్ సిరీస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వి ఫైండ్ ద ఈ పవర్ -ax. మైనస్ వస్తుంది చూడండి, సింపుల్. ఎక్కడ ఏం చేంజ్, మళ్ళీ కొసైన్ సిరీసే. -ax మైనస్ డినామినేటర్లో కూడా మైనస్ వస్తుందండి, పైన మైనస్ వస్తుంది, మైనస్ డినామినేటర్లో మైనస్, అంటే దాన్ని న్యూమరేటర్లో తీసుకున్నాను. కొత్తగా ఏమీ చేయను నేను, సేమ్ యాస్టిక్. ఇక్కడ ఈ పవర్ -ax ఏ ఈజ్ ఈక్వల్ వాట్ -a అవుతుందండి. ఇక్కడ మైనస్ ఉంటుంది, డినామినేటర్లో మళ్ళీ పాజిటివ్ ఇక్కడ మళ్ళీ మైనస్ వస్తుంది, ఎందుకంటే ఏ కాస్ బై ఎక్స్ కదండి. సో ఇయర్ వి టేక్ మైనస్, ఇయర్ వి టేక్ మైనస్ అవుట్ సైడ్. ఇక్కడ మైనస్ 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 అవుట్ సైడ్ ఆల్రెడీ మైనస్ ఉంటుంది, మైనస్ ఇక్కడ పవర్ కూడా మైనస్. అయిపోయింది ఆన్సర్, కంప్లీటెడ్. నేను కొత్తగా చేంజ్ చేశాను, అబ్జర్వ్ చేయండి. ఈ పవర్ ఏఎక్స్ ఉంటే ఈ పవర్ -ax అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఇంకొకటి చూడండి, ఇంకోటి ఏంటి సార్, ఇంకే ఉందండి. ఈ పవర్ ఎక్స్కి చూడండి, ఈ పవర్ -xకి చూడండి. ఈ పవర్ -x అయితే జస్ట్ చూడండి, నేను ఏ ఒక్కటి రబ్ చేస్తాను అంతే, ఏ ఉన్న దగ్గరల్లా రబ్ చేస్తూ ఉంటా. ఈ పవర్ -x అంటే ఇక్కడ -1 అవుతుంది, కింద ఏ ఉండదండి, -π మైనస్ ఏ ఉండదు, ఏ ఒక్కటి రిమూవ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో ఏ రిమూవ్ చేస్తా, ఇక్కడ కూడా ఈ పవర్ -x, ఇక్కడ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ -1, బి వాల్యూ ఈజ్ ఈక్వల్ యాజ్ ఇట్ ఈస్ ఈ పవర్ x. ఇక్కడ ఏమవుతుందండి, -1 వస్తుంది. ఏ వాల్యూ ప్లేస్లో ఏంటి 1 స్క్వేర్, ఏ వాల్యూ ప్లేస్లో 1 స్క్వేర్, 2a కాదు, ఇక 2 1 అంతే, మైనస్ ఓన్లీ 2a ఉండదని 1 ఉంటుంది. సో ఏ వాల్యూ రిమూవ్డ్, ఏ వాల్యూ రిమూవ్డ్, ఏ వాల్యూ రిమూవ్డ్, ఇక్కడ నెగిటివ్ గెట్ క్యాన్సిల్, ఏ వాల్యూ రిమూవ్డ్, 2 గెట్ క్యాన్సిల్ అయిపోతే నేను చేయలేదు చూసుకోండి. ఇక్కడ 1 స్క్వేర్, దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే మరి ఈ పవర్ ఎక్స్ ఆర్ అంటే సింపుల్, జస్ట్ ఈ పవర్ ఎక్స్ అనుకోండి, జస్ట్ వి సింపుల్ క్యాన్సిల్ ద నెగిటివ్ సింబల్స్. ఓకే, నెగిటివ్ సింబల్స్ క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇది ఫోరియర్ సిరీస్ ఆఫ్ రేంజ్ కొసైన్స్. అయితే దీనికే నేనేం చేస్తాను అంటే కొసైన్ సిరీస్ చెప్పాను, సైన్ సిరీస్ ఒకదాన్ని చెప్పేస్తే రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో కండి, ఎలాంటి చేంజెస్ ఉండవు. ఓకేనా, ఆల్రెడీ చేసాం, నీకు హాఫ్ సైన్ సిరీస్లో కూడా మీకు చెప్పేశాను నేను. సేమ్ ఇక్కడ ఓన్లీ ఏ పవర్ ఏఎక్స్ ఫైండ్ ద ఫోరియర్ సైన్ సిరీస్ అన్నీ ఇవే. ఈ మెథడ్లో ఎక్కడ ఎలాంటి చేంజెస్ ఉండవు, మీకు అంత కామన్గా ఉంటుంటుంది. ఇక్కడ సైన్ సిరీస్ ఫార్ములా, సైన్ సిరీస్ ఈజ్ f of x is equal to summation of n is equal to 1 to infinity bn sin nx అయితే సైన్ సిరీస్ dx. సో మనకు bn ఫార్ములా 2/π ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π f of x into sin nx dx. Here bn equal to 2/π ఇంటిగ్రేషన్ 0 to π f of x value is e power x sin nx dx, e power x sin nx dx. ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ e power x sin bx dx. ఫార్ములా ఇస్ వాట్, e power x by a square plus b square a sin bx minus b cos bx. ఇది ఫార్ములా. ఇయర్ ఏ వాల్యూ ఈజ్ ఏ, b వాల్యూ ఈజ్ n. అప్లై చేయండి, bn ఈక్వల్ టు 2/π ఆఫ్ e power ax బై ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేంజ్ అయితే ఏ సైన్ ఎన్ఎక్స్ మైనస్ ఎన్ కాస్ ఎన్ఎక్స్. ఇది ఒక్కటే చేంజ్ చేద్దండి, 0 to π. ఈ టోటల్ వాల్యూ 0.
మైనస్ ఎన్ అవుట్ సైడ్ రాదా, మైనస్ ఎన్ అవుట్ సైడ్ వస్తే అప్పుడు ఏమవుతుంది బిఎన్ ఈక్వల్ టు మైనస్ ఎన్ అవుట్ సైడ్ మైనస్ 2n బై పై ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈ పవర్ ఏఎక్స్ బై కాస్ ఎన్ఎక్స్ లిమిట్స్ ఆర్ 0 to π. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఇయర్ మైనస్ 2n బై పై ఆఫ్ ఏ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్ ఈ పవర్ ఏ పై మైనస్ 1 హోల్ పవర్ ఎన్ మైనస్ 1 వస్తుంది. ఇది బిఎన్ వాల్యూ. అదే ఈ పవర్ ఏఎక్స్కు సిమిలర్లీ ఏం చేయండి ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఈ ఫోరిట్లో ఏదైనా ఒకటి వచ్చే ఛాన్సెస్ మీకు ఉన్నాయి. అంటే ఫోరియర్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అడగవచ్చు, ఫోరియర్ హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ కూడా అడగవచ్చు. ఓకేనా. ఇక నెక్స్ట్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకేమున్నాయి చూస్తున్నా. కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. సైన్ చేస్తే కొసైన్ మీరు చేయండి, కొసైన్ నేను చేస్తే సైన్ మీరు చేయండి, ఎందుకంటే రెండు చేయడం లెంతీ అయిపోతుంది. వీడియోలో మ్యాక్సిమం క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తాను. ఈ పార్ట్ 2 మీకు లాస్ట్ అవుతుంది. obtain the Fourier half range cosine and sine series for f of x is equal to pi minus x in 0 to pi. అంతే 0 to pi x of pi minus x ఉంది, cos x cos 2x అంతే. ఈ పవర్ ఎక్స్ ఎలాగో ఇప్పుడే చెప్పేశారు, అన్నీ అయిపోయినట్లే. ఒకటి వేరే ఇంకొకటి హాఫ్ రేంజ్ చెప్పుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియోలో క్లోజ్ చేస్తాను. మీకు కొద్దిగా డల్గా కనిపించిన వీడియో న్యూ మార్కర్ కాబట్టి కొద్దిగా డల్ అనిపిస్తుంది. బ్రైట్నెస్ ఎక్కువ పెట్టుకొని చూడండి అబ్బా. ఎట్ ఏ టైం ఇంకోటి కూడా 480లో చూడండి, వీడియో ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఫోరియర్ ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్ ఏమి ఇచ్చాడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ ఎక్స్ ఇచ్చింది. అయితే ఫస్ట్ ఏం చేద్దాం, ఫోరియర్ హాఫ్ రేంజ్ కోసైన్ సిరీస్, ఫోరియర్ హాఫ్ రేంజ్ కోసైన్ సిరీస్ ఫైండ్ అవుట్ చేయండి. ఫోరియర్ హాఫ్ రేంజ్ కోసైన్ సిరీస్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos nx. ఇది ఈక్వేషన్ 1. ఫోరియర్ హాఫ్ రేంజ్ కోసైన్ సిరీస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ 1 to infinity an cos nx వచ్చేసి. అయితే ఇక్కడ ఫస్ట్ a0 వాల్యూ ఈజ్ 2/π ఇంటిగ్రేషన్ 0 to π f of x dx. a0 ఈక్వల్ టు 2/π ఇంటిగ్రేషన్ 0 to π f of x వాల్యూ ఏంటిది π మైనస్ ఎక్స్ dx. ఇక్కడ a0 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 2/π ఇంటిగ్రేషన్ ఆఫ్ పై అంటే ఏంటంటే ఎక్స్ ఉంటుంది, లిమిట్స్ ఏమవుతాయండి 0 to π. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ x²/2 లిమిట్స్ ఆర్ 0 to π. తీసుకుంటే a0 ఈక్వల్ టు 2/π ఆఫ్ π అంటే ఏమవుతుందండి π మైనస్ 0. ఇక్కడ అప్పర్ లిమిట్ ఏంటి π² మైనస్ 0²/2. సింపుల్గా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేసేసాం. నెక్స్ట్ వి ఫైండ్ ఇట్ a0 ఈక్వల్ టు 2/π ఆఫ్ π ఇంటూ π π². నెక్స్ట్ ఏమవుతుందండి మైనస్ π²/2 బై 1 ఉంటుంది. 2 ఇంటూ π² 2π². a0 ఈజ్ ఈక్వల్ టు 2/π π²/2 వస్తుంది. 2 గెట్ క్యాన్సల్, π² గెట్ క్యాన్సల్. a0 వాల్యూ ఈజ్ ఈక్వల్ పై వచ్చేసింది, a0 వచ్చేసింది. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ an వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ 2/π ఇంటిగ్రేషన్ 0 to π f of x into cos nx dx is the an value. an equal to what, an is equal to 2/π integration 0 to π f of x value is π minus x cos nx dx. ఇక్కడ వరకు తీసుకోండి. ఎందుకు కొందరు ఏం చేస్తున్నారంటే పై బ్రాకెట్ ఇవ్వట్లేదు. పై బ్రాకెట్ ఇవ్వకపోతే పై వేరే అవుతుంది, ఎక్స్ సైన్ కాస్ ఎక్స్ వేరే అవుతుంది. పై వేరే ఎక్స్ కాస్ ఎక్స్ వేరే, ఇవి రెండు డిఫరెంట్ అయితే మీకు ఆన్సర్ వచ్చేది కూడా డిఫరెంట్, అసలు సంబంధం లేకుండా వస్తుంది, నియర్ బై కూడా రాదు. సో బ్రాకెట్ మస్ట్ అండ్ షుడ్గా మెయింటైన్ చేయండి. an ఈజ్ ఈక్వల్ టు జస్ట్ వి అప్లై ద ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ uvdx ఈజ్ ఈక్వల్ వాట్ uv1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబల్ డాష్ v3 అప్ టు సో ఆన్.
Here what is the u value? U value is equal to pi minus x we take. U dash is equal to pi అంటే 0, x value 1. V value ఏమవుతుంది? cos nx. V1 value minus sin nx by n. V2 value minus cos nx by n square. V2 value is minus cos nx by n square. కనిపిస్తుంది కదా, రైట్. minus cos nx by n square. Just submit in formula. Observe what we get. First u into v dash, u dash into v2. First of all, an equal to 2 by pi. First one is what? Pi minus x into sin nx by n. Next time on negative into negative positive. Cos nx by n square. Limits are 0 to pi. Upper limit 1. So an is equal to what? ఇది టోటల్ వాల్యూ 0 ఎందుకంటే సైన్ ఉంది కాబట్టి. 2 by pi n square. రిమైనింగ్ వాల్యూ అంటే cos nx ఉంటుంది. లిమిట్స్ ఆర్ 0 to pi. an is equal to 2 by pi n square. cos n pi అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ we do is. cos nx లిమిట్స్ ఆర్ 0 to pi కానీ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఏంటి? cos n pi. లోయర్ లిమిట్ cos 0. an is equal to 2 by pi n square. cos n pi minus 1 whole power n. minus 1 is the an వాల్యూ. వచ్చిందా? ఏ నాట్ ఏఎన్ వచ్చాక ఏం చేస్తామండి? ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఎక్స్పాన్షన్ చేయాలి. మస్ట్ షుడ్ చిన్న వాల్యూస్ వచ్చినప్పుడు. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 1లోకి వచ్చేస్తే ఇదే కదా ఈక్వేషన్ 1. సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేసి చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వేర్ ఇస్ దట్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ పై మైనస్ ఎక్స్. ఏ నాట్ వాల్యూ పై. సో పై బై 2 ప్లస్ సಮೇషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to infinity. ఏన్ వాల్యూ 2 of minus 1 whole power n minus 1 by pi n square cos nx. ఎక్స్పాన్షన్ చేద్దాం. ఎక్స్పాన్షన్ చేస్తే వచ్చేదే ఆన్సర్ అవుతుంది. బిఎన్ వాల్యూ మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ సేమ్ ఉంటే మ్యాక్సిమం సేమ్ ఉన్న క్వశ్చన్స్ ఉంటే మీకే ఇచ్చేస్తా ట్రై చేయడానికి. సేమ్ అవే నేను చెప్తుంటే మీకు కూడా బోర్ కొడుతుంటుంది. అయితే ఇక్కడ ఎక్స్పాన్షన్ చేస్తాను. పై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై బై 2 ప్లస్ ఫస్ట్ నేను 2 by pi కాన్స్టెంట్ కాబట్టి ఒకసారి రాస్తాను. రిమైనింగ్ minus 1 whole power 1 minus 1 by 1 square cos x ప్లస్ minus 1 whole square minus 1 by 2 square cos 2x ప్లస్ minus 1 whole cube by minus 1 by 3 square cos 3x. ఓకే, cos 3x cos 3x ప్లస్ అప్ టు సో ఆన్. కన్సిడర్ చేస్తే మీరు చూడండి. minus 1 whole power 1 minus 1 ఏమవుతుంది? పై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు పై బై 2 ప్లస్ 2 by pi ఆఫ్ వాల్యూ minus 2 cos x by 1 square ప్లస్ 0 అయిపోతుంది. minus 1 whole square minus 1. సో 1 minus 1 ఈక్వల్ టు 0. 0 వస్తే ప్లస్ minus 2 cos 3x by 3 square వస్తుంది. అప్ టు సో ఆన్. వాట్ ఈస్ ద కామన్ టర్మ్? పై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై బై 2 ప్లస్ మైనస్ 4 by pi ఆఫ్ cos x by 1 square ప్లస్ cos 3x by 3 square ప్లస్ అప్ టు సో ఆన్. దీనికి అది కూడా ఉండొచ్చు అబ్బా. ఏమంటే అది అంటే ఏంటంటే ఏముంటుంది? టైం మర్చిపోయాను. డెడ్యూస్ దట్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఉంటే చేయండి. నెక్స్ట్ మీరు నేను కోసైన్ చేస్తాను కానీ మీరు సైన్ చేయండి. సేమ్ సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ట్రై చేయడానికి ఇచ్చేస్తా. మీరు ట్రై చేయండి. ఎందుకంటే మీరు అన్ని ప్రాబ్లమ్స్ చెప్పినా కూడా అవే వస్తాయి. ఎలాంటి చేంజెస్ ఉంటాయి. చూస్తున్నందుకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా. ఓన్లీ సింపుల్ ప్రాబ్లమ్స్ అని ఇచ్చేసాడు. సో మనకి ఈజీగానే ఉంటుంది. ఎక్స్ పై మైనస్ ఎక్స్ ఒకటి క్వశ్చన్ ఎక్కువ ఇచ్చాడండి. ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కూడా ఇచ్చాడు. ఎక్స్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ ఇది ఒకటి చెప్పేస్తా. లేకపోతే దీనికి కూడా సైన్ సిరీస్ చెప్పేస్తా. రిమైనింగ్ వాటికి మీరు చేసేయచ్చు. ఓకేనా? సైన్ సిరీస్ కూడా ఎలా ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయి. నెక్స్ట్ సైన్ సిరీస్ చేద్దాం. ఇదే క్వశ్చన్ సైన్ సిరీస్ చేసి ఇంకొక క్వశ్చన్ చెప్పేస్తే క్లోజ్ చేసుకోవచ్చు మనం. మిగిలిన ఇచ్చేస్తే ఎందుకంటే మీరు ట్రై చేయండి ఓన్గా. మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్లు హాఫ్ సిరీస్లో అయిపోయినట్లే. హాఫ్ రేంజ్ ఫోరియర్ సైన్ సిరీస్. హాఫ్ రేంజ్ ఫోరియర్ సైన్ సిరీస్.
హాఫ్ రేంజ్ ఫోరియర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్ అండి సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn sin nx bn sin nx అయితే bn ఫార్ములా 2/π ఇంటిగ్రేషన్ 0 to π f of x into sin nx dx as it is. bn is equal to 2/π ఇంటిగ్రేషన్ 0 to π f of x వాల్యూ π minus x sin nx dx. ఇక్కడ కూడా సేమ్ uv ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ uv dx is equal to what uv1 minus u dash v2 plus u double dash v3 up to so on. u వాల్యూ π minus x u dash వాల్యూ 0 minus 1 వచ్చేసిందా. v వాల్యూ sin nx v1 వాల్యూ మైనస్ కాస్ nx బై n v2 వాల్యూ ఏంటండి మైనస్ sin nx బై n స్క్వేర్. సబ్మిట్ ఇన్ ఫార్ములా. జస్ట్ we submit the formula. What we get bn equal to 2/π. ఫస్ట్ వన్ ఏంటండి u v1 అప్లై చేయాలి. u ఇంటూ v అంటే మైనస్ ఆఫ్ π మైనస్ ఎక్స్ కాస్ nx బై n. ఓకేనా. నెగిటివ్ 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 మళ్ళీ నెగిటివ్ sin nx బై n స్క్వేర్ లిమిట్స్ ఆర్ 0 to π. ఈ టోటల్ వాల్యూ 0. సో జస్ట్ we remove that one. రిమైనింగ్ నెగిటివ్ అప్లై చేస్తే bn ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి మైనస్ 2/π n π మైనస్ ఎక్స్ కాస్ nx ఇయర్ బ్రాకెట్ we put 0 to π అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. bn ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/π n π మైనస్ π ఆఫ్ కాస్ n π మైనస్ π మైనస్ 0 ఆఫ్ కాస్ 0 వచ్చిందా. bn ఈక్వల్ టు వాట్ మైనస్ 2/π n ఈ టోటల్ వాల్యూ ఫస్ట్ π మైనస్ π 0 అయిపోద్ది. π మైనస్ 0 కాస్ 0 అంటే π వస్తుందండి. నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ bn ఈజ్ ఈక్వల్ టు 2π n π గెట్ క్యాన్సిల్ 2/n వచ్చేసిందా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 π మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఇందులో సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn వాల్యూ 2/n sin nx. ఈ సింపుల్ ఎక్స్పాన్షన్ చేయడం. ఎక్స్పాన్షన్ చేస్తే ఏమైందండి π మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ తీసుకుంటే sin x by 1 sin 2x by 2 plus sin 3x by 3 అప్ టు సో అని వచ్చేస్తుంది. టోటల్ వాల్యూస్ అవి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ ఆఫ్ π మైనస్ ఎక్స్ ఉంది. సైన్ సిరీస్ ఒకటే అడిగాడు. π క్యూబ్ బై 32 అని ప్రూవ్ చేయాలి. ఉదయం ఎంత చేద్దామైనా. ఏవి వచ్చినా ఇవేనండి. ఏ నాటి సైన్ సిరీసా కోసైన్ సిరీసా ఇవే ఫైండ్ అవుట్ చేయమంటాడు మిమ్మల్ని. టెన్షన్ లేకుండా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ప్రాబ్లం అంతే. ఫైండ్ ద హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ π మైనస్ ఎక్స్ ఇన్ 0 to π. డిడ్యూస్ దట్ కూడా ఇచ్చాడు. అది 1/1 క్యూబ్ 1/3 క్యూబ్ 1/5 క్యూబ్ 1/7 క్యూబ్ ఇస్ π క్యూబ్ బై 32 అని ఇచ్చాడు. π క్యూబ్ బై 32 చేద్దాం. ఇది ఎక్స్పాన్షన్ చేసి చూపిస్తా. ఎక్స్పాన్షన్ వాల్యూ కూడా డైరెక్ట్ రాసుకుంటూ వెళ్ళిపోతా వస్తాయి. ఇదే మీకు ఎక్సైజ్లో వచ్చేసి కొసైన్ సిరీస్ ఇచ్చాడండి. ఇదే క్వశ్చన్కు నేను సైన్ చేస్తా, మీరు కొసైన్ చేయండి. ఓకేనా. రైట్. చూస్తే ఇంతవరకు మనం అన్ని ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ 0 తీసుకున్నాం. డిడ్యూస్ దట్. ఈసారి రివర్స్లో తీసుకుందాం. చూడండి. కోసం సైన్ సిరీస్ అంటే ఫార్ములా ఏంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn తప్పరాసేనా సైన్ సిరీస్ కదండి. సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn sin nx dx. ఓకే. అయితే bn ఫార్ములా 2/π ఇంటిగ్రేషన్ 0 to π f of x sin nx dx. ఇక్కడ f of x ఈజ్ ఈక్వల్ వాట్ x ఆఫ్ π మైనస్ x అది ఇచ్చింది మనకు. f of x వాల్యూ ఇస్ x ఆఫ్ π మైనస్ x x ఇంటూ π x π x ఇంటూ x x స్క్వేర్ అవునా x π మైనస్ x స్క్వేర్. సో bn ఈక్వల్ టు 2/π ఆఫ్ అప్లై చేసుకుంటే 0 to π x π మైనస్ x స్క్వేర్ ఆఫ్ sin nx dx.
ఓకే sin nx dx. యూవీ ఫార్ములా యాజ్ యూజువల్గా అప్లై చేసుకుంటే uv1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబల్ డాష్ v3 అప్ టు సో ఆన్. వాట్ ఈస్ ద u వాల్యూ? ఇయర్ u వాల్యూ ఇస్ x పై మైనస్ x స్క్వేర్. u డాష్ వాల్యూ x పైన ఏముంటుంది? పై అవుద్ది, ఇస్ 2x అవుతుంది. u డబల్ డాష్ వాల్యూ 0 మైనస్ 2. ఓకే రైట్. v వాల్యూ sin nx వచ్చింది. v1 వాల్యూ మైనస్ కాస్ nx బై n. v2 వాల్యూ మైనస్ sin nx బై n స్క్వేర్. v3 వాల్యూ కాస్ nx బై n క్యూబ్ వచ్చేసింది. రైట్, సబ్మిట్ ద వాల్యూస్. వాల్యూస్ సబ్మిట్ చేస్తే వాల్యూస్ ఏమవుతాయండి? bn ఈక్వల్ టు ఫస్ట్ వన్ ఏంటి? 2 బై పై, 2 బై పై ఆఫ్ u v1 కదండి, u అండ్ v1 u ఇలా. సో x మైనస్ పై మైనస్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ మైనస్ కాస్ nx బై n. ఓకే రైట్, కాస్ nx బై n. నెక్స్ట్ uv అంటే మైనస్ ఆఫ్ పై మైనస్ 2x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ sin nx బై n స్క్వేర్. నెక్స్ట్ వన్ ఇంకేముందండి? ఇది మైనస్ మైనస్ 2 ఆఫ్ కాస్ nx బై n క్యూబ్. లిమిట్స్ ఆర్ 0 to π. లిమిట్స్ ఆర్ వాట్? 0 to π. అబ్జర్వ్ చేస్తే రైట్, ఈ టోటల్ వాల్యూ 0 అయిపోద్దాము. సో ఇవి మాత్రమే తీసుకోవాలి కాబట్టి bn ఈక్వల్ టు 2 బై పై ఆఫ్, దీనికి ఆల్రెడీ లిమిట్ అప్లై చేస్తున్నా, మైనస్ ఆఫ్ ఫస్ట్ ఏంటి? లిమిట్ పై కదండి, పై ఇంటూ పై, పై స్క్వేర్ మైనస్ పై స్క్వేర్ కాస్ n పై మైనస్ 0 సబ్మిట్ చేయండి. 0 పై 0 స్క్వేర్ కాస్ 0 బై ఎంత అని n వచ్చేసింది. నెక్స్ట్ ఇది మైనస్ 2 బై n ఆఫ్ n క్యూబ్ ఆఫ్ కాస్ n పై మైనస్ కాస్ 0. ఓకేనా? ఈ టోటల్ వాల్యూ 0 అయిపోతుంది. ఎందుకు సార్ అంటే పై స్క్వేర్ పై మైనస్ పై స్క్వేర్ వాల్యూ 0, 0 ఇంటూ పై 0, టోటల్ వాల్యూ 0. నెక్స్ట్ ఓన్లీ 2 2 4 అంటే bn ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 బై పై n క్యూబ్ మైనస్ 1 హోల్ పవర్ n మైనస్ 1. నెగిటివ్ కామన్ తీసుకుంటే వాల్యూ సార్ 4 ఆఫ్ 1 మైనస్ 1 హోల్ పవర్ n బై పై n క్యూబ్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఇక్కడ వరకు వచ్చేసి నెక్స్ట్ ఎక్స్పాన్షన్ చేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయాలి. ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేసి డూ ద ఎక్స్పాన్షన్. వెన్ వీ డూ ద ఎక్స్పాన్షన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటండి? ఎక్స్ పై మైనస్ ఎక్స్, ఎక్స్ పై మైనస్ ఎక్స్ స్క్వేర్. అదే కదండి. సమేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn వాల్యూ 4 ఆఫ్ 1 మైనస్ 1 హోల్ పవర్ n బై వాట్ ఈస్ ద వాల్యూ? పై n క్యూబ్ sin nx. జస్ట్ ఎక్స్పాండ్ ఇట్. x pi minus x square equal to 4 constant, pi also constant, take outside. 1 minus 1 whole power 1 by 1 cube sin x. ఓకే, నెక్స్ట్ మీకు బుక్లో కొద్దిగా మీరు ఏదైనా టెక్స్ట్ బుక్లో చూస్తే మనకి ఏఎన్ వాల్యూస్ అయినా బిఎన్ వాల్యూస్ అయినా డిఫరెంట్గా వస్తాయి. ఎందుకు సార్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ఆర్ అని చేస్తారు. నేను ఇక మళ్ళీ ఆ కన్ఫ్యూషన్ మీకు లేకుండా డైరెక్ట్ వచ్చింది సబ్మిట్ చేద్దాం. బట్ ఆన్సర్లో చేంజ్ ఉంటుంది అబ్బా లాస్ట్లో ఎక్స్పాన్షన్లో. ప్లస్ 1 minus 1 whole square by 2 cube sin 2x plus 1 minus 1 whole cube by 3 cube sin 3x plus up to so on. రైట్, వచ్చేసిందా? ఎక్స్ పై మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4 బై పై. ఇక్కడ ఏమైంది? 1 ఈవెన్ నెగిటివ్ 1 వస్తుంది, నెగిటివ్ పాజిటివ్ వస్తుంది అంటే ఏమవుతుంది? 2 sin x బై 1 క్యూబ్. ఇదేమైందండి? 0. ఎందుకు సార్? -1 హోల్ స్క్వేర్ ఎంత? +1. 1 minus 1 0. నెక్స్ట్ ఇది ప్లస్ 2 sin 3x బై 3 క్యూబ్. ఇది అప్ టు సో ఆన్. ఓకే, ఇది మనకు 2 4 8 అవుతుంది. ఎక్స్ పై మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 బై పై ఆఫ్ sin x బై 1 క్యూబ్ ప్లస్ sin 3x బై 3 క్యూబ్. 2 కామన్ తీసా ప్లస్ అప్ టు సో ఆన్. అయితే ప్రతిసారి మనకు కాస్ వస్తుంది. కాస్ వచ్చినప్పుడల్లా ఇప్పుడు x ఈక్వల్ 0 తీసుకున్నాం. రెడ్యూస్ దట్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ, ఆల్ ప్రాబ్లమ్స్. బట్ ఇక్కడికి వచ్చేవరకు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు x ఈక్వల్ టు π/2 ఆర్ 90 degrees తీసుకుంటాం. ఎందుకు సార్ అంటే sin 90 degrees వాల్యూ 1 అయితే కాస్ 0 వాల్యూ 1 అవుతుందా కాబట్టి అక్కడ కాస్లో అప్లై చేస్తున్నాం కాబట్టి వెన్ టీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 90 0 తీసుకున్నాం.
ఇక్కడ sin 90 వాల్యూ 1 కాబట్టి x π/2 తీసుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అప్లై చేయండి. x ఉన్న దగ్గర π/2/2 అవుతుందండి. ఇది కూడా π/2/2 ఈక్వల్ టు π/4 అవుద్ది. అంతే కదండి. π/2 హోల్ స్క్వేర్ 8/π sin π/2/2 1³ ప్లస్ sin 3π/2/3³ ప్లస్ అప్ టు సో ఆన్ వచ్చిందా. π² అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎల్సిఎం π అవుతుందండి. 2π² మైనస్ π² ఈజ్ ఈక్వల్ టు 8/π. కూర్చోండి. sin π/2 వాల్యూ 1 అయితే sin 3π/2 sin π/2 వాల్యూ 1, 3π/2 వాల్యూ -1, 5π/2 వాల్యూ +1, 7π/2 వాల్యూ -1, 8 మళ్ళీ 9π/2 ప్లస్ ఇట్లా వస్తుంది. పాజిటివ్ నెగిటివ్ వస్తుంది. అంటే ఇక్కడ ఏం చేయొచ్చు, మళ్ళీ నెగిటివ్ 1/3³ మళ్ళీ నెక్స్ట్ పాజిటివ్ 1/5³ టు సో ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రబ్ చేస్తున్నా 2π² మైనస్ π² వాల్యూ π²/4 ఈక్వల్ టు 8/π ఆఫ్ యాజ్ యూజువల్. ఇది రాసుకుందాం. π ఇంటూ స్క్వేర్ π3/8 4 32 ఈక్వల్ టు 1/1³ ప్లస్ -1³ 3³ ప్లస్ 1/5³ ప్లస్ అప్ టు సో అని ఇది ఆన్సర్ వస్తుంది. దీనికే మీకు సైన్ సిరీస్ కూడా అడిగాడు. సైన్ సిరీస్ మీరు చేయండి. సేమ్ సిమిలర్ మెథడ్ కోసైన్ ఎలా చేసానో సైన్ కూడా చేయండి. ఓకేనా. ఎలాంటి చేంజెస్ ఉండవు. మీరు ఎక్కడ మిస్ చేసుకోకుండా చేయండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మీరు ట్రై చేయండి అబ్బా. ఎందుకంటే నేను అన్ని క్వశ్చన్లు చెప్పినా కూడా అవే వస్తూనే ఉంటాయి. సేమ్ మనకు థర్డ్ యూనిట్లో ఎలాంటి మెథడ్ చెప్పానో ఈ యూనిట్లో కూడా అదే మెథడ్ చెప్తున్నాను నేను. ఎలాంటి చేంజెస్ చేయట్లేను. మీరు అబ్జర్వ్ చేశారా లేదా. ఓన్లీ ఫార్ములాసే. హాఫ్ రేంజ్ సిరీస్ అంటే 2/π అని ఒక చేంజ్ మాత్రమే వచ్చింది. మీకు వచ్చేసి ప్రాబ్లం f(x) = x మైనస్ x². లిమిట్స్ ఎలాగో తెలుసు 0 to π. కొసైన్ అండ్ సైన్ రెండు చేయండి. కొసైన్ అండ్ సైన్ 2 ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ పర్పస్లోనే ఏ క్వశ్చన్స్ ఉన్నా ఇవే వస్తాయి అబ్బా. ఏం చేంజెస్ అయితే ఏమి లేవు. టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి, కొన్నే ఉన్నాయి కాబట్టి మీకు పెద్ద ప్రాబ్లం కూడా కాదు. π-x కూడా అయిపోయింది. నెక్స్ట్ హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ ఉంటాయి కదండి. f(x) = -x + x 0 < x π/2 π/2 < x π. అంటే ఇవే క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు లేకపోతే ఇంకొకటి చేస్తే ఇది కూడా చేసుకోవచ్చండి. f(x) = cos x. సైన్ సిరీస్ ఇది. సైన్ సిరీస్ ఇచ్చాడు. సైన్ సిరీస్ చేసుకోండి సరిపోతుంది. ఎనఫ్. సైన్ సిరీస్ కాస్ సిరీస్ ఉంటాయి. ఇవే క్వశ్చన్లు ఉంటాయి. మీరు ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి. హాఫ్ రేంజ్ సిరీస్కి ఫుల్ రేంజ్ సిరీస్కి డిఫరెన్స్ ఏంటి. అక్కడ ఏముంటుంది, a0 వాల్యూ 1/π ఉంటుంది. ఇక్కడ a0 వాల్యూ 2/π 0 to π. లిమిట్స్ ఏంటి అక్కడ ఫుల్ రేంజ్ సిరీస్లో ప్రతిదానికి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేస్తే మీకు లెంత్ 2π అంటే 360 degrees వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు 180 వస్తుంది. అదొక రేంజ్ మాత్రం మీరు క్లారిఫై చేసుకుంటే మీకు హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ మొత్తం వచ్చినట్లే. ఓకేనా. ఎక్కడ మిస్ చేసుకోండి. x x² x³ e⁻x π - x π + x x + x² ఇలాంటి ఫుల్ రేంజ్లో ఇంపార్టెంటే, హాఫ్ రేంజ్లో కూడా ఇంపార్టెంట్. ఓకేనా. థ్యాంక్ యూ.